ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. లబ్ధాక్లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు. కేంద్ర హోంమంత్రి ప్రకటన. సివిల్ సభ్యులకు 1,00,000 చొప్పున అందజేత సీఎం రేవంత్ రెడ్డి. ఉప్పొంగిన గోదావరి, నీట మునిగిన ఆలయాలు. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ కు సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంలో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ త్వరలోనే ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందించింది. వారికి సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్ కు రాష్ట్రం నుంచి 135 మంది అర్హత సాధించగా వారందరికీ సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందజేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మన స్పోర్ట్స్ యూనివర్సిటీని దేశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా నెలకొల్పుతున్నాము. ఎందుకంటే 2028 ఒలింపిక్స్లో అత్యధికంగా మెడల్స్ ఈ తెలంగాణ యువత సాధించాలన్నది మా లక్ష్యం. శ్రీకృష్ణ జన్మాష్టమిని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో ఆకట్టుకుంటారు. ఈ పండగకి ఓ లీప్ ఆర్టిస్ట్ వినూత్న ఆకృతిని రూపొందించారు. నారాయణ ఖేడ్కు చెందిన శివకుమార్ నెమలి పింఛంపై నందగోపాలుని రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. రావి ఆకుపై మురళీకృష్ణుని ఆకృతిని తీర్చిదిద్దారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో నాసిక్ జిల్లాలో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నది ఒడ్డున గల ఆలయాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. గోదావరి ఉధృతి దృష్ట్యా ఎవరు నది ఒడ్డున వెళ్లవద్దని స్థానిక అధికారులు విజ్ఞప్తి చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి ఆదివారం నీటిని విడుదల చేయడంతో గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో రాంకున్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక రోగులకు సరైన వైద్యం అందడం లేదని స్థానికులు ధర్నా. ఆసిఫాబాద్ జైనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేక రోగులకు సరైన వైద్యం అందడం లేదని ఆరోపిస్తూ ఆదివాసీ మైనారిటీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. జిల్లా వైద్యాధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. కనీసం ఇప్పుడైనా ఈ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న అధికారులు కానివ్వండి, స్పందించకపోతే రేపటి రోజు మాత్రం ఈ తద్దరిల్లిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దించే పరిస్థితి కూడా ఈ చైనా నుంచి మొదలు పెడతామని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి సీతక్క గారు వైనాడు వెళ్లి 20 లక్షలు ఇవ్వడం కాదండి. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మొత్తం కూడా గిరిజన ప్రాంతంలో డెంగ్యూ ఇతర విషజ్వరాలతో బాధపడుతున్నారు. వీళ్ళకి సరైన వైద్యం అందించడమే తప్ప మీ మెప్పు కోసం, మీ అధికార మెప్పు కోసం అక్కడ వెళ్లి 20 లక్షలు ఇవ్వడం కాదు. ఈ
ప్రాంతాన్ని మీరు ఒక మంత్రిగా ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత సీతక్క గారు ఈ కుమ్మం జిల్లాలో ఉన్న ఆదివాసులను మంచిగా చూడండి, వాళ్ళకి విద్యం అందుతుందో లేదో తెలియజేయండి. అంతేగాని మీ మెప్పు కోసం మీ యొక్క హైకమాండ్ కలవడం, వారి మెప్పు కోసం ఇది చేయడం కాదు. ఈ ప్రాంతంలో వైద్యం ఖచ్చితంగా అందించాలి. సిర్పూర్, లింగపూర్ తర్వాత జైనుల్లో ఎటువంటి వైద్యాధికారులు లేరు, స్టాఫ్ సంబంధించిన వైద్యాధికారులు లేరు. తక్షణమే మీరు వైద్యాధికారులు నియమించండి, స్టాఫ్ నర్సు నియమించి చేయండి. లేదంటే మళ్ళీ నిరవ దీక్ష పోతూ ఖచ్చితంగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇక్కడ నుంచి తెలంగాణలో ఏ ఉద్యమం జరగాలన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తిరుగు పోరాటం చేస్తాం. తక్షణం మీకు సాధ కాకపోతే గల్లీ దిగండి. సీఎం రేవంత్ రెడ్డి గారు మావనాటే మా రాజ్య దిశగా మేము మరో పోరాటం శ్రీకారం చుడతాం. తక్షణమే 2 రోజుల్లో కలెక్టర్ స్పందించాలా, డాక్టర్ నియమించాలా. ఇక్కడున్నటువంటి ఎవరైతే శాతకాన్ని పనికి రానటువంటి వ్యక్తి ఎవరైతే డిఎంఎడ్ ఉన్నావో వారిని బర్తరఫ్ చేయాలా. యాక్టివ్ గా ఉన్నటువంటి డాక్టర్ని వెంటనే జిల్లా వైద్యంగా నియమించి ఖచ్చితంగా కుమ్రం జిల్లాలో పూర్తి స్థాయి వైద్యం అందించాలంటే అక్రమ కట్టడం అంటూ గుడికి శ్మశాన వాటికకు హైడ్రా నోటీసులు ఇచ్చారు. 40 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న పేద ప్రజల పరిస్థితి ఏంటి? హైడ్రాని అభినందిస్తున్నాం కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టాం. 60,000 ఇండ్లు పేదలకు ఇచ్చేశాం. ఇక 40,000 ఇవ్వాల్సి ఉంది. ఎవరైతే చెరువుల దగ్గర, నాలాల దగ్గర ఇల్లు కట్టుకున్న పేద ప్రజలు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. బీఆర్ఎస్ కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. 40 ఏళ్ల కింద ఉన్నటువంటి టెంపుల్, ఆ టెంపుల్కి ఇచ్చారు. మీరు మున్సిపాలిటీ బిల్డింగ్ కట్టారంట, జిహెచ్ఎంసీ బిల్డింగ్ కట్టారు. మరి దాని పరిస్థితి ఏంటి? గ్రేవ్ గార్డ్ ఉంటుంది చెర్లలో, చాలా మటుకు ఎక్కువ పెద్దలు ఉన్నప్పుడు చాలా మటుకు చెర్ల పక్కకే గ్రేవ్ గార్డ్ పెట్టారు, వాళ్ళు కట్టారు. దాని కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ తీస్తే ప్రజలలో ఏ రకంగా బాధపడుతారో ఆలోచన చేసుకోమని చెప్పి నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకంగా ఉందో బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్స్ప్లోయిటేషన్ భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టదాలకు టీడీఆర్ ఇచ్చేసి పట్టదాలను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా చేయండి, రాజకీయాలకు కక్షపూర్వకంగా చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక్కొక్క పార్టీ చూస్తే, ఇలా బీజేపీ పార్టీ చూస్తే రాష్ట్ర అధ్యక్షుడు ఒక మాట మాట్లాడుతున్నాడు, వాళ్ళ ఎంపీ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు పోకుండా మీ వ్యక్తిగత కక్షలతోని ఒక పార్టీని టార్గెట్ చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు చేసే పనికి ఒక శాసనసభని మద్దతు ప్రకటిస్తాం తప్ప బీద ప్రజల దగ్గర రావద్దు. అదేవిధంగా ఇలా 40,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఆ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 ఇళ్ళు కట్టాం. 61,000 మంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. ఇంకా 40,000 డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ చెర్లలో కొద్దిగా ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ, నాలలో ఉన్నటువంటి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి అలా కట్టేయండి. ఇప్పటికీ ఉన్నాయి, కావాలంటే 40,000 మంది ఉన్నారు కాబట్టి 10-12,000 మంది మూసినది మీద కానీ ఇక్కడ నాలాల మీద కొంతమంది ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తొలగించి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలలు ఫస్ట్ నాలలు చెర్లు చేయాలి. నాలలు చేయకుండా చెర్లు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు. నాలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కానీ ఆ స్కూల్ కూల్చకండి. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించా. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాడి చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధికి, కృషికి అడ్డుపడకండి. అక్బరుద్దీన్, ఓవైసీ. अब लोगों को शिकायत रहती है, शिकवा रहता है, अरे बाबा इतना पैसा कहां से आ रहा है मेरे पास? अरे भाई मेरे से शिकायत क्यों, अल्लाह से शिकायत करना। अरे अल्लाह इस गुनहगार को क्यों दे रहा, हम नेक लोगों को क्यों नहीं दे रहा? अल्लाह से पूछो। मेरी दुआ है कि अल्लाह तू इस गुनहगार के साथ उन नेक लोगों को भी दे दे दौलत, उसके साथ हिदायत भी दे दे कि ऐसे इमारत है। मुझसे दुश्मनी है, मुझसे शिकायत है, मुझसे शिकवा है, मैं खराब हूं तो सही है। मैं 12 इमारतें बनाया, मुझ पे इल्जाम लगाने वाले, मुझको खराब कहने वाले से मैं दरखास्त करूंगा कि आप 24 इमारतें बना दो। मैं 40,000 बच्चों को पढ़ा रहा हूं, आप 4 लाख बच्चों को पढ़ा दो। इससे कौम की भलाई होगी ना।
मुकाबला करना है तो ये मुकाबला करो। अकबर तूने बल्लागुड़े में ऐसी इमारत बनाई तो हम इससे अच्छी बनाए। अकबर तू हजारों बच्चों को पढ़ा रहा है, हम लाखों को पढ़ा। अकबर तू लाखों खवातीन को हुनर दे रहा है तो हम सैकड़ों को देंगे, करोड़ों को देंगे। अकबर तो 1000 यतीमों की कफालत कर रहा है, हम 10,000 यतीमों की करेंगे। मुकाबला इस तरीके से करो ना, जवाब अकबर का इस तरीके से दो ना, इससे कौम का भी फायदा है। नहीं, अकबर साहब यतीम के सर पे हाथ रखे तो हाथ जरा टेढ़ा था, सीधा रहना। यही हो गया होगा। नहीं, अकबर साहब ऐसा क्यों रखे, ऐसा रखना। अकबर साहब खाने पे क्यों रखे, सर पे रखना। अकबर साहब सीने पे क्यों रखे, पीठ पे रखना। आप बताओ, ठीक है भाई, मेरे हाथ में रखने का सलीका नहीं आया, मुझे काबिल नहीं हूं। अल्लाह ने आपको नेक बनाया, काबिल बनाया, इल्म की दौलत से नवाजा। सही हाथ रखना आपको अल्लाह ने सिखाया है, तो चलो आप सही रखो। नहीं, हम रखेंगे नहीं, जो रख रहा है उसको बोलेंगे ये तेरा है, सही नहीं है, ऐसा नहीं है, वैसा नहीं है। हाँ बताओ, ये मिसाल हो गया। खैर महाराज, मुझे उनकी परवाह नहीं है। हमारा काम जारी था, जारी है, जारी रहेगा। ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శల దాడి చేశారు. ఎసెన్షియా ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె ఆరోపించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపారని, ఉత్తరాంధ్ర ప్రజల ప్రాణాల కోసం ఒక హెలికాప్టర్ పంపలేరా అని ఆమె అన్నారు. పేపర్లకు ఉన్న విలువ కార్మికుల ప్రాణాలకు లేవా అని ప్రశ్నించారు. కార్మిక శాఖ వీళ్ళందరితోని ఒక ఫైర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి కదా, వీళ్ళందరితో కలిపి ఒక సమీక్ష చేశారా? ఇదేమీ చేయకుండా వీకెండ్కి ఏమో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. సరే మంచిదే, కానీ ఇది చేసి వెళ్ళొచ్చు కదా. అంటే లెక్కలేనితనం, నెగ్లిజెన్సీ, ప్రజల ప్రాణాల మీద వాళ్ళకున్న నెగ్లిజెన్సీని తెలియజేస్తూ ఉంది. అలాగే తీసుకుంటే వీళ్ళేమో వాళ్ళు బాధ్యత నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం మీద, మా జగనన్న మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దాన్ని చూసి ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గారు అయితే మరీ దారుణంగా మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆవిడ అలా తిట్టినంత మాత్రాన జగన్ గారికి ఉన్న విలువ ఏమాత్రం తగ్గదు. ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది. అసలు అనిత గారికి నేను ఒకటే అడుగుతున్నాను, అమ్మ మీరు వాడుతున్న భాష, మీరు మాట్లాడుతున్న మాటలు ఈ సభ్య సమాజం వింటే ఏమనుకుంటుంది? రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు ఏంటి ఈవిడ ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇది నేర్చుకుంటారేమో అని భయపడుతూ ఉన్నారు మీ భాష చూసి. అందరి వరకు ఎందుకు మీ పిల్లలు అడగరా, అమ్మ ఏంటి ఎలాంటి భాష మాట్లాడుతున్నావు అనేసి? రేపొద్దున పిల్లలు అదే భాష మాట్లాడితే తప్పు అని మీరు చెప్పగలరా? చెప్తే అమ్మ నువ్వు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడుతున్నామని అనరా? ఇదేనా మీరు ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇస్తున్న సందేశం అని నేను అడుగుతూ ఉన్నాను. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో క్రస్ట్ గేట్ల వద్ద మొసలి నీటి నుంచి బయటికి వచ్చి సేద తీరుతున్న దృశ్యం కనపడింది. భారీ వరద కారణంగా ప్రాజెక్టులో మొసళ్ల సంచారం పెరిగిందని, పర్యాటకులు నీళ్లలోకి దిగొద్దని అధికారులు సూచించారు. భద్రతా సిబ్బంది కార్యాలయం వెనకాల మెయిన్ గేట్ వద్ద మొసలి ప్రత్యక్షం కావడంతో మొసలిని చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. లద్దాఖ్ లో కొత్తగా 5 జిల్లాలు ఏర్పాటు, కేంద్ర హోంమంత్రి ప్రకటన. సివిల్ సభ్యులకు 1,00,000 చొప్పున అందజేత సీఎం రేవంత్ రెడ్డి. ఉప్పొంగిన గోదావరి, నీట మునిగిన ఆలయాలు. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.